అయ్యా ఏడికి పోతాను మరి వచ్చేవరకు ఏం కూర వండాలి ఏం పువ్వు వండాలి అని అడుగుతాను. ఏమన్నాడు అనుకుంటే వెళ్ళిపోయిండు అర్జెంట్ పని ఉన్నట్టు. నాయన కాయలు బిస్కెట్లు పిప్పరేట్లు అని ఆ పిల్లలు అడుగుతాను. కాయలు తెస్తా బిస్కెట్లు తెస్తా పిప్పరేట్లు తెస్తా అనుకుంటూ పోయిండు. మంచిగా పోసి వచ్చిండు. వచ్చినాక నాకు గీ కూర తోడి పెడతావు, నాకు గాపు తోడి పెడతావు అని లొల్లి మొదలైంది. ఆ లొల్లి చిత్రహింసలకు గురైంది. అందుకే కొంతమంది అక్కలు అంటారు, ఈ తాగుబోతు మొగడే నాకు అద్దు అంటారు. నాకద్ది తాగుబోతు మొగడు ఇంటి వయ్యరక్క పక్కింటి ఎల్లక్క నలుగురు కూడండక్క న్యాయం చెప్పండక్క తాగద్దని బతిమిడాట తల్లి బుద్ధి సంపుతాడు. నాకద్ది తాగుబోతు మొగడు ఇంటి వయ్యరక్క పక్కింటి ఎల్లక్క నలుగురు కూడండక్క న్యాయం చెప్పండక్క తాగొద్దని బతిమిడాట తల్లి బుద్ధి సంపుతాడు. నాకద్ది తాగుబోతు మొగడు నన్ను నా పిల్లలను తన్ని తరుముతాడు. నాకద్ది తాగుబోతు మొగడు ఇంటి వయ్యరక్క పక్కింటి ఎల్లక్క నలుగురు కూడండక్క న్యాయం చెప్పండక్క తాగొద్దని బతిమిడాట తల్లి బుద్ధి సంపుతాడు. నాకద్ది తాగుబోతు మొగడు నీళ్లు పోయకుండా పాకెట్లు పోస్తాడు. నీళ్లు పోయకుండా పాకెట్లు పోస్తాడు. నీళ్లు పోయకుండా పాకెట్లు పోస్తాడు. నీళ్లు పోయకుండా పాకెట్లు పోస్తాడు. కాళ్ళు చేతులు గుంజుడని కళ్ళు సీస తాగుతాడు. 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 రొమ్ముల దమ్మత్తలని అన్న దమ్మొచ్చిన దగ్గొచ్చిన దాకానే పోవాలి, కానీ ఏదో ఒక తొంపేసుకొని తాగాలి. రొమ్ముల దమ్మత్తలని ప్రాంతి కావాలి. నాకద్ది తాగుబోతు మొగడు ఇంటి వయ్యరక్క పక్కింటి ఎల్లక్క నలుగురు కూడండక్క న్యాయం చెప్పండక్క తాగొద్దని బతిమిలాట తల్లి బుద్ధి సంపుతాడు. నాకద్ది తాగుబోతు మొగడు పీకల దాకా తాగి తాగిన సీసెత్తేస్తాడు. పీకల దాకా తాగి తాగిన సీసెత్తేస్తాడు. పికల దాకా తింటాడు చిన్న గిన్నె లేదంటాడు. పికల దాకా తింటాడు చిన్న గిన్నె లేదంటాడు. పీకల దాకా తాగి తాగిన సీసెత్తేస్తాడు. పీకల దాకా తాగి తాగిన సీసెత్తేస్తాడు. పికల దాకా తింటాడు చిన్న గిన్నె లేదంటాడు. పికల దాకా తింటాడు చిన్న గిన్నె లేదంటాడు. సీసాయి చిన్న ఏనన్న నాశనం కానీ ఇగవంటడో తిందాం అని ఆ తల్లి బిడ్డలు ఎదురు చూస్తారు. కానీ మిగిలిన నక్కూరలు ఇల్లంతా నాకద్ది తాగుబోతు మొగడు ఇంటి వయ్యరక్క పక్కింటి ఎల్లక్క